హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్‌గా ఎక్కువ ఖర్చు లేకుండా నిమ్మకాయతో ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ వచ్చే 2 రకాల డ్రింక్స్ అయితే చూపిస్తానండి. బయట ఎండలైతే బాగా పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో, ఎండలకి మన బాడీ ఊరికనే అలసిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఇలా నిమ్మకాయతో డ్రింక్స్ చేసుకొని తాగండి. చాలా చాలా బావుంటాయి. ఇంకా మన బాడీకి ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీనైతే ఇస్తాయండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపించాననమాట. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్న వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందైతే ఒక చిన్న బౌల్‌లోకి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకొని వాటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. చియా సీడ్స్‌కి బదులుగా సబ్జా గింజలు కూడా నానబెట్టుకోవచ్చండి. బౌల్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి స్పూన్తో కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు జ్యూస్ చేసుకోవడం కోసం ఒక నిమ్మకాయ తీసుకొని దానిని హాఫ్ కట్ చేసేసి నిమ్మకాయ రసాన్ని అయితే ఒక గిన్నెలోకి పిండుకోవాలండి. ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని గిన్నెలోకి పిండేసుకొని ఇప్పుడు అందులోనే ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్‌ని ఫస్ట్ కొంచెం వేసుకోండి. తర్వాత నీళ్లు వేసి చెక్ చేసుకొని వేసుకోవచ్చనమాట. ఇప్పుడు స్పూన్‌తో సాల్ట్ కరిగిపోయేలాగా కొద్దిసేపు కలిపేసుకొని ఇప్పుడు అందులో నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నార్మల్ వాటరే వాడుతున్నానండి. మీరు నార్మల్ వాటర్‌కి బదులుగా చల్లటి నీళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇంకా ఐస్ క్యూబులు వేసుకొని నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఇలా నీళ్ళు ఒక 2 గ్లాసులు వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఫైనల్‌గా ఉప్పు, పులుపు చూసుకొని మళ్ళీ నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనాను తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసేయండి. నేను మొత్తం ఒక నిమ్మకాయకి 3 పెద్ద గ్లాసులు నీళ్ళు అలాగే ఒక స్పూన్ నిండుగా ఉప్పు వేసుకున్నానండి. ఇలా పుదీనా వేసుకున్న తర్వాత స్పూన్‌తో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి ఇప్పుడు అందులో వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకొని స్పూన్‌తో ఒకసారి కలిపేసుకోండి. ఇలా జీలకర్ర పొడి వేసుకోవటం వల్ల అరుగుదలకు కూడా చాలా మంచిదండి. ఇంకా టేస్ట్ కూడా బావుంటదనమాట. ఇప్పుడు ఫైనల్‌గా సర్వ్ చేసుకోవడం కోసం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్‌ని ఒక 3 స్పూన్లు గ్లాస్‌లో వేసుకొని తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసం అయితే వేసుకోవాలండి. ఒకవేళ తాగేటప్పుడు ఈ పుదీనా ఆకులు అడ్డం వస్తాయనుకుంటే కనుక వడపోసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇలా గ్లాస్‌లో వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్నారంటే సూపర్ ఎనర్జీ డ్రింక్ అయితే రెడీ అయిపోతుందనమాట. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉందో. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇన్‌స్టాంట్‌గా ఎండకు బయటికి పోయి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయ ఉంటే చాలన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలాంటిది ఒక గ్లాస్ తాగినా చాలండి. ఇన్‌స్టాంట్‌గా బాడీకి అయితే ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయతో స్వీట్ డ్రింక్ అండి. ఇందాక సాల్ట్‌తో చేసుకున్నాం కదా! ఇప్పుడైతే స్వీట్‌తో అన్నమాట. ఈ డ్రింక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయని రసం పిండేసుకోవాలి. రసం మొత్తం పిండుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే వేసుకోవాలండి. అలాగే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్‌తో కానీ, గరిటెతో కానీ కొద్దిగా షుగర్ కరిగిపోయేంత వరకు బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మంచినీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే చల్లనీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే జస్ట్ నార్మల్ నీళ్ళే యాడ్ చేశాను. ఇలా చేసిన తర్వాత ఫైనల్‌గా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ షుగర్ సరిపోలేదంటే ఇంకొద్దిగా షుగర్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నారంటే టేస్టీగా డ్రింక్ అయితే రెడీ అయిపోతుందండి. దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని చల్లగా తాగామంటే చాలా బావుంటుందండి. ఇలా చేసి పెట్టి పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే ఒక గ్లాస్ నిండా ఇచ్చామంటే
చాలా ఇష్టంగా అయితే తాగేస్తారండి. ఇంకా పిల్లలకి ఇన్‌స్టాంట్‌గా ఎనర్జీ కూడా వస్తుందండి. బయట ఉండే కూల్ డ్రింకులు ఇలాంటివి కొనకుండా ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసి పెట్టండి. నేను ఈ డ్రింక్ అయితే పిల్లల కోసం చేశానండి. ఇందులో చియా సీడ్స్ కానీ, సబ్జా సీడ్స్ కానీ వేశానంటే పిల్లోళ్ళు అయితే అస్సలు తాగరండి. సో మీ పిల్లలు తాగే వాళ్ళు ఉంటే గనక మీరు అవి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా ఒక్క నిమ్మకాయతోనే 2 రకాల ఎనర్జీ డ్రింక్లు అయితే చూపించాను కదా. మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. ట్రై చేయడమే కాదు, మనం రెగ్యులర్గా బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా ఇంకా ఎనర్జీ కోసం అయితే ఇలాంటి డ్రింకు ఒక గ్లాస్ తాగినా చాలండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటామన్నమాట. సో ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.